హలో అండి, దిస్ ఇస్ అనుష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, సారీ డ్రేపింగ్ టిప్స్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న ప్రోడక్ట్స్ మీద రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను, జెన్యూన్ రివ్యూస్. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మనం బ్లౌజ్ పీస్ని ఫస్ట్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా థంబ్నెయిల్లో, ఆది బ్లౌజ్తో మనం ఈ బ్లౌజ్ని అయితే కట్ చేసుకోబోతున్నామని చెప్పి. సో ఆది బ్లౌజ్ని తీసుకొని ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఫస్ట్ నడుము లూజ్ కొలుచుకుంటాం కదండి. సో క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా సేమ్ ఫస్ట్ నడుము లూజ్ అయితే కొలుచుకోవాలి. నడుము లూజ్ కొలుచుకునేటప్పుడు కింద నడుము సైజుని బట్టి మనం కొలవమండి. చంక దగ్గర ఎంతైతే మనం లూజ్ ఉంటుందో దాన్ని బట్టి నడుము లూజ్ని మనం ఈ విధంగా కొలుచుకోవాలి. సో చూసారు కదా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపించాను. సో ఆ విధంగా మనం చంక దగ్గర లూజ్ని బట్టి మనం నడుము లూజ్ని మెజర్మెంట్ చేసుకుంటాము. సో నేను వీడియోలో ఏ విధంగా అయితే వేసాను, సో ఆ విధంగా బ్లౌజ్ని వేసుకొని ఈ విధంగా మనం నడుము లూజ్ని కొలుచుకోవాలి. సో ఇలా కొలుచుకోవడం వల్ల ఏంటంటే మనం కింద నడుముకి వేసే డాట్స్ ఉంటాయి కదా, సో అవి అలాగే మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకుంటామో సో మొత్తం కలిపి మనకి అక్కడ వచ్చేస్తుంది. సో మనం వేరే సపరేట్గా ఏం కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ ఈ విధంగా కింద ఖర్చులకి ఒక లైన్ అయితే గీసేసుకున్నాను, అవి కట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ మనం బ్యాక్ బ్లౌజ్ డాట్స్ వేస్తాం కదండి, సో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అండ్ పైన షోల్డర్ దగ్గర మిడిల్లో పట్టుకోవాలి. సో ఈ విధంగా పట్టుకుని మనం బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసుకుంటాము. సో చూసారు కదా నేను షోల్డర్ని మిడిల్లోని అండ్ అలాగే కింద వేసే డాట్స్ని రెండు కూడా ఈ విధంగా పట్టుకుని నేను బ్లౌజ్ పొడవుని ఈ విధంగా కొలుచుకుంటున్నాను. సో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాను. ఇప్పుడు పొడవు కొలుచుకున్నాం కదా, సో దీనికి ఎదురుగా మళ్ళీ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, సో దాన్ని మీకు తర్వాత చెప్తాను, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇప్పుడు డాట్స్ వేసుకున్న తర్వాత వాటిని కలుపుతూ ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. ఇప్పుడు మనం షోల్డర్ లెంత్ని మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి నేనైతే 6 ఇంచెస్ పెడుతున్నాను. సో 6 ఇంచెస్ పెట్టిన తర్వాత షోల్డర్కి మనం 3 ఇంచెస్ తీసుకొని 3 ఇంచెస్ నెక్ అయితే నేను సెంటర్లో ఇలా ఇప్పుడు మనం చంక డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇలా రివర్స్ చేసుకుని ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోండి చంక భాగం దగ్గర. సో చంక భాగం దగ్గర బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకుని ఈ విధంగా చివర పెట్టుకోవాలండి, కార్నర్స్ దగ్గర ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేప్ తీసుకోండి. మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెడతాం కదా, సో దీనికి కూడా అంత వచ్చిందో లేదో చూసుకుంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంది. టేప్ తీసుకుని నేను ఇలా కొలిచి చూస్తున్నాను. సో ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నానో అక్కడి వరకు నేను షోల్డర్ మెజర్మెంట్ దగ్గర నుంచి చూస్తే నాకు కరెక్ట్గా 6 ఇంచెస్ వచ్చాయి. సో నేను ఇక్కడ స్కేల్ తీసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా సెట్ చేసుకుని ఒక లైన్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ షోల్డర్ మార్కింగ్ చేసేసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి పొడవుగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఒకసారి టేప్ తీసుకుని మనకి అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చేలేదో చూసుకుంటే మనకి ఇక్కడ తెలిసిపోతుందండి. చెస్ట్ లూజు అండ్ చంక డౌను ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఆది బ్లౌజ్తో తీసుకున్నాం కదా, సో అవి మెజర్మెంట్స్ కూడా మనకి ఇలా కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నేను 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుని కర్వ్ స్కేల్ సహాయంతో ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే మనం మార్కింగ్ చేసేసుకున్నట్టే. సో సిజర్ తీసుకుని మనం ఇక్కడ బ్లౌజ్ని అయితే షేప్ని కట్ చేసేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ అయితే 36 బ్లౌజ్ అండి. సో 36 బ్లౌజ్కి చెస్ట్ షేప్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ వస్తుంది కదా, సో ఇక్కడ నేను టేప్తో చూస్తే నాకు కరెక్ట్గా వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి నాకు 4 ఇంచులు ఎక్స్ట్రా వచ్చిందంతే, సో ఎక్కువేం రాలేదు. సో ఆది బ్లౌజ్తో పెట్టి మనం కొలిచినా కూడా మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే వచ్చేసాయి కదండి. సో ఇప్పుడు మనం సిజర్ తీసుకుని బ్లౌజ్ని అయితే నీట్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకోవడానికి నేను నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెడతానండి. పైన షోల్డర్ దగ్గర కూడా మనం 3 ఇంచెస్ ఉంచుకున్నాం కాబట్టి కింద కూడా నేను సేమ్ 3 ఇంచెసే పెడుతున్నాను.
సో ఇప్పుడు మనం నెక్ షేప్ వచ్చేసి నేను పాట్ నెక్ వేద్దాం అనుకుంటున్నాను. సో పాట్ నెక్కి నేను కర్వ్ స్కేల్తో ఇలా ఈ విధంగా హెల్ప్ తీసుకుని పాట్ షేప్ అయితే గీసేసుకుంటున్నాను. సో చాలా ఈజీగా ఉందండి. కర్వ్ స్కేల్స్ యూస్ చేయడం వల్ల నెక్ షేప్లు అనేవి చాలా బాగా వస్తున్నాయి. వీటి మీద నేను ఒక వీడియో షార్ట్ అయితే చేశాను, చూడండి. నేను ఇవి మీషోలో తీసుకున్నాను. ఈ స్కేల్స్ చాలా చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకైతే. సో మీకు కనుక కావాలంటే నేను ఒక షార్ట్లో వీటి లింక్స్ అండ్ వీటి కాస్ట్ కూడా చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి. సో ఇక్కడ మనకి పాట్ నెక్ షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. సో మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇందాక నేను చెప్పాను కదా బ్యాక్ పార్ట్ విషయంలో ఒక మిస్టేక్ అయితే చేశానని. సో అదేంటంటే మనం నడుం బెల్ట్ యాడ్ చేసుకుంటాం కదండి. సో క్రాస్ కటింగ్ బ్లౌజ్కి నడుం బెల్ట్ అనేది యాడ్ చేయరండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి. సో బ్యాక్ పార్ట్కి మనం నడుంకి ఏదైతే మడత వేసుకుంటామో దానికి 2 ఇంచులు మనం ముందుగానే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత మనం బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇలా ఫోల్డ్ చేయకుండానే బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసేసుకున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎక్కువ నేను స్టిచ్ చేస్తూ ఉంటాను కదా, సో అలవాటు అయిపోయి అలా చేసేసాను. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ మనం 2 ఇంచెస్ క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. కింద మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, దాని పైన క్లాత్కి మనం ఏదైతే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నామో దాన్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం పీస్ని క్రాస్గా ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. సో క్రాస్ కటింగ్ బ్లౌజ్లో మనం ఫస్ట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని సో దాన్ని మనం మిగిలిన క్లాత్ మీద ఇలా క్రాస్గా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చంక రౌండ్ని అలాగే కింద పొడవుని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి వేసుకున్న పీస్ది. సో ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ది పొడవు మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా చంక దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్కి ఇలా టర్న్ చేసుకుని ఇక్కడ మనం చంక నుంచి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం బ్లౌజ్ని పెట్టుకుని మనం షేప్ బెల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి. సో షేప్ బెల్ట్ కాకుండా మిగతా బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చంక దగ్గర నుంచి కింద వరకు ఈ విధంగా పెట్టుకుని షేప్ బెల్ట్ కాకుండా మిగతా పొడవుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కోసం మనం పైన షోల్డర్ దగ్గర నుంచి మన ఆది బ్లౌజ్ నెక్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పెట్టుకుంటూ రావాలండి. ఇలా పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రౌండ్ షేప్ అయితే తిప్పుకుని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టీకి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక లైన్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను, నాకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉక్స్ పట్టీని డ్రా చేసుకోవడానికి షేప్ బెల్ట్ మినహాయించి మిగతా ఎంతైతే పొడవు ఉందో అంత మనం ఖర్చుతో కలుపుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అన్ని ఇలా లైన్స్ కింద గీసేసుకుంటున్నానండి, నాకు కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. సో చూసారు కదా, ఈ విధంగా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్కి ఎంత పెట్టుకున్నామో చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుని ఒకసారి టేప్ తీసుకోండి. సో టేప్తో మనం ఫ్రంట్ నెక్ విడ్త్ ఎంత వచ్చిందో మనం ఇక్కడ కొలుచుకోవాల్సి ఉంటుంది. సో నేను టేప్ తీసుకొని చూస్తే నాకు 2.5 ఇంచెస్ వచ్చింది. సో విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఈ విధంగా కిందకి మనం ఉక్స్ పట్టీకి ఎంతైతే తీసుకున్నామో అంతవరకు డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ షేపు పొడవు వచ్చేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి మనకి. ఇక్కడ షేప్కి మనం డాట్స్ వేసుకున్నాం కదా, ఈ డాట్ని పట్టుకోండి. అలాగే ఫ్రంట్ షోల్డర్ ఉంటుంది కదా, అది మిడిల్లోకి పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఫ్రంట్ బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసుకుంటాం వితౌట్ షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ని మనం విడిగా మార్కింగ్ వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మనం పొడవుని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. సింపుల్గా మార్కింగ్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ని ఏమాత్రం మనం సాగదీయకూడదండి, ఫ్రీగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ కలుపుతూ ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి. మనకి ఫ్రంట్ చాలా నీట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది, షేప్ కూడా చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా రౌండ్ అనేది రావాలి, ఇక్కడ క్రాస్ అనేది రావాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం నేను ఆది బ్లౌజ్ని తీసుకుని అక్కడ వరకు డాట్స్ వేసుకున్నాను, అక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాను. 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు నేను మార్కింగ్ చేసేసుకున్నాను. చంక దగ్గర కూడా డాట్ ఎంతవరకు వేసానో అది కూడా నేను కొలుచుకుంటున్నాను. సో చూసారు కదా, ఇక్కడ డాట్ వేసాను కదా, సో ఇది నేను ఇక్కడ ఇలా కొలుచుకుని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను.
అలాగే ఉక్స్ పట్టి దగ్గర కూడా మనం సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా తెలుస్తుంది. ఉక్స్ పట్టి దగ్గర సెంటర్కి ఇలా ఒక డాట్ వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ షేప్ ఇచ్చుకోవాలి కదా. సో నేనైతే వీ షేప్ ఇద్దాం అనుకుంటున్నానండి. వీ షేప్ అంటే మనం వీ షేప్ కాదు, అలానే రౌండ్ షేప్ కూడా కాదు, ఆ విధంగా వస్తుంది. సో నేను కర్వ్ స్కేల్తో ఈ విధంగా అయితే నెక్ని డ్రా చేసేసుకుంటున్నాను. సో క్రాస్ కటింగ్ బ్లౌజులకి మనం ఎక్కువ ఈ టైప్ నెక్నే పెడతామండి ఫ్రంట్ వచ్చేసి. సో అలా పెట్టినప్పుడే మనకి బాగుంటుంది. సో ఇక్కడ చంక లూజ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్దే కొలుచుకున్నాం కదా. సో ఇప్పుడు 1 ఇంచ్ లోతు పెట్టుకుని నేను లోతు తీసుకుంటున్నాను ఇక్కడ కర్వ్ స్కేల్తో. సో ఈ విధంగా 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకుని లోతు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తాన్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం నీట్గా బ్లౌజ్ పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. సో ఈ విధంగా నేను ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నానో అక్కడ ఇలా కట్స్ ఇచ్చి. సో ఇది కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. సో షేప్ బెల్ట్ కోసం పీస్ని ఈ విధంగా వేసుకోండి 2 పీసెస్ కింద. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకుని షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో అంతకి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మడత వేయడానికి 1 ఇంచ్ ఇలా వదిలేసుకోండి. తర్వాత పొడవు తీసుకోండి. పొడవు ఈ విధంగా తీసుకుని మిగతాది వెడల్పు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకుని ఒక రఫ్గా మీరు కొలతలు అనేవి ఇచ్చేసుకుని ఈ విధంగా మీరు రఫ్గా కట్ చేసేసుకోవచ్చండి. మనం లోపల షేప్ బెల్ట్కి అక్కడ నిలబడడానికి ప్యాంట్ క్లాత్ని కానీ లేదంటే దలసరిగా ఉన్న ఏదైనా క్లాత్ని లోపల వేసుకుంటామండి. సో ఆ ముక్కల్ని మనం షేప్ వచ్చేసి నీట్గా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం పైన వేస్తాం కాబట్టి దీన్ని ఇలా రఫ్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. లోపల ఇక్కడ చూసినట్లయితే నేను ప్యాంట్ క్లాత్ని యూజ్ చేశాను. సో ఆ క్లాత్ని నేను కరెక్ట్గా షేప్ వచ్చేసి కట్ చేసుకుంటాను నీట్గా. తర్వాత పైన లైనింగ్ ముక్కని పెట్టుకుని నీట్గా స్టిచ్ అయితే వేసేసుకుంటాను షేప్. సో ఇక్కడతో మనకి బ్లౌజ్ అంతా అయిపోయిందండి కట్ చేసుకోవడం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ని మనం ఇలా 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. సో 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్స్కి ఆది బ్లౌజ్ని యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే ఆది బ్లౌజ్కి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 3/4 పెడదాం అనుకుంటున్నాను. సో నాకైతే మెజర్మెంట్స్ తెలుసు. ఇది మా అక్క బ్లౌజే కాబట్టి నేను మెజర్మెంట్స్తో ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ కట్ వర్క్ పెడదాం అనుకుంటున్నాను. సో అందుకని 1 ఇంచ్ని ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని మిగతా బ్లౌజ్ పొడవుని ఇలా మార్కింగ్ చేసుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. అక్కడి నుంచి కిందకి 4 ఇంచ్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ అండి. సో 8 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సగానికి మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి షేప్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో కర్వ్ స్కేల్ సహాయంతో నేను హ్యాండ్ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 8 ఇంచెస్ మనం బ్లౌజ్ ఆర్మ్ షేప్ని తీసుకున్నాం కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్కి మనం ఎక్స్ట్రా ఖర్చుకు తీసుకోవాలి. సో కింద వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ రౌండ్ లూజ్ కొలుచుకుని అక్కడి నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకు తీసుకొని ఈ విధంగా మార్కింగ్. ఇప్పుడు కట్ వర్క్ని గీసుకోవాలి కదా. సో దానికోసం ఒక బాటిల్ క్యాప్ని అయితే తీసుకున్నాను. బాటిల్ క్యాప్ హెల్ప్ తీసుకుని ఇలా నేను రౌండ్ షేప్ అయితే కట్ వర్క్ షేప్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా నేను ఎక్కడైతే లైన్ గీసుకున్నానో అక్కడి నుంచి బాటిల్ క్యాప్ని మిడిల్కి పెట్టుకున్నాను. మిడిల్కి పెట్టుకుని మిగతాది ఇలా షేప్ అయితే గీసుకుంటున్నాను. సో ఈ విధంగా గీసుకున్న తర్వాత మనం కట్ వర్క్ని ఇప్పుడు కట్ చేయాల్సిన అవసరం లేదు. మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటున్నప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే కట్ చేసేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి కదా. సో దానికోసం 1 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకుని కర్వ్ స్కేల్ తీసుకుని ఇక్కడ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. సో అంతేనండి,
ఇక్కడ ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని అంతా కూడా మనం నీట్గా సిజర్తో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. సో అంతేనండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్తో మనం సింపుల్గా ఈ విధంగా అయితే మనం కట్ చేసేసుకోవచ్చు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, మనకి మెజర్మెంట్స్ అవసరం లేదు. నేను నేర్చుకున్నదైతే ఈ విధంగా నేర్చుకున్నాను. ఒకవేళ ఇలా కాకుండా వేరేలా కూడా ఉండొచ్చు, బట్ నేను నేర్చుకున్న మెథడ్ అయితే ఇది. నాకు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది, అలాగే బ్లౌజులు కూడా చాలా బాగా వస్తాయి. సో ఇందులో నేను కటింగ్ ఒకటే చూపిస్తున్నాను. సో స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు ఎంతో కొంత నేర్చుకున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేసేయండి.